ఎంతగా ఉండి ఉత్సాహం ఉండి నా దగ్గర రాలేకపోతున్నటువంటి చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ విధంగా రాగలిగితే కనుక మనం టోటల్గా మార్పు అనమే అది అలా చేసేది ఒక మ్యాజిక్ మీరందరూ వస్తున్నది. మీ వెనక ఎంత ఉత్సాహం ఉందంటే మీరు మీ ప్రొఫెషన్ని వాటిని కూడాను కొంచెం సాక్రిఫై చేసి సొసైటీ మీద అవేర్నెస్ తోటి నా మీద నమ్మకంతో చెయ్యగలం. ఇక్కడ ఇదే వేరే నాయకుడు అయితే కనుక మీరు నిజంగా మీరు ఏమైనా చూసే నిజంగా బాగుంటే పెడదాం చేయకుండానే మీరందరూ ముందుకు వచ్చి ఉత్సాహంగా ఉన్నారంటే కనుక నమ్మకం మీకు ఉంది. దాన్ని మీట్ అవడానికి నాలో ఎక్కడ కొంచెం స్వార్థ పొరలు ఉన్నా లేకపోతే నా సెల్ఫ్ ఇంకేదో సరే అవి కూడా మొత్తం తుడిచిపెట్టుకుపోతాయి. బికాస్ ఆఫ్ యువర్ ఆనెస్టీ, మీ బిలీవబిలిటీ, బిలీఫ్ వస్తుంది. అందుకే నేను ప్యూర్ కాదు, బట్ నన్ను ప్యూర్ చేస్తుంది మీ యొక్క ఉత్సాహం, మీ సపోర్ట్ ఇదన్నమాట. కొంచెం కూడా మనకు స్వార్థం ఇంత కూడా చూసుకోకూడదు అనే ఒక భయం కానీ ఒక అవేర్నెస్ కానీ ఇది కలిగిస్తూ నన్ను టువర్డ్స్ గోల్ వైపు మరింత స్ట్రాంగ్గా వెళ్ళడానికి మీరందరూ మీ యొక్క ఉత్సాహం దోహదపడుతుంది. కాబట్టి నన్ను చూసుకుని మీరు కాదు, మిమ్మల్ని చూసుకుని నేను ఇంకొక జోష్ ఉత్సాహంలో మీరంతా స్వచ్ఛందంగా వచ్చేందుకు ఎంతో సాక్రిఫైస్ చేసి వచ్చారని అనుకున్నాను తప్ప మీరు ఇక్కడ ఆశించాలని పడతాను అనుకోవట్లేదు. ఎందుకంటే కనపడుతుంది. లేకపోతే ఈ రోజున మీరందరూ మీ లైఫ్స్ మీరు బిల్డప్ చేసుకోవడం కోసం గాను దాన్ని మీరు ఫ్యూచర్ మీరు స్ట్రెంగ్తన్ చేసుకోవడానికో మీ వాళ్ళకి ఉపయోగపడడం కోసం మీరందరూ కూడా మీ లైఫ్ చూసుకోవాల్సింది కాదనుకో ఒక అవేర్నెస్ తోటి ఒక పార్టీకి ఒక వ్యక్తికి ముఖ్యంగా చెప్పాలనుకున్నాను. సో అక్కడైతే తీసుకుంటాను పార్టీ అనుకుంటా. మీరందరూ రావటం అనేది ఎంతో కొంత మీరందరూ సాక్రిఫైస్ చేస్తున్నారు. కాబట్టి ఇంత రాగానే ముందరనే హీరో అయిపోతారు. మనకి కరెక్ట్గా హీరో సాక్రిఫైస్ చేయగలిగిన వాడే ఈ విధంగా హీరో. కాబట్టి ఆ వందలో మీరు అందరూ కలిసి ముందుకు వస్తున్నందుకు నేను మనసుకి వెల్కమ్ చేస్తూ మొన్నటి వరకు కొద్ది నెలల వరకు నేను ఒక్కడిని ఏం చేయగలను, నేను ఒక్కడిని ఏమైనా చేయగలనా అనేది అంటే ఈ రాజకీయ నాయకులు చేరే వాళ్ళ మీద నాకు బిలీవిటీ లేదు. ఎందుకంటే వాళ్ళు కావాలి, తప్పదు. వాళ్ళకున్న సీనియారిటీలను లేకపోతే పొలిటికల్ స్ట్రాటజీస్ వేయడంలో వాటిలోనూ వాళ్ళ సపోర్ట్లో ఉండాలి. బట్ అట్ ద సేమ్ టైం ఆ ఫ్రెష్నెస్ అనేది వాళ్ళ నుంచి రాదు, అది వచ్చేది మీలాంటి యంగ్స్టర్స్ నుంచి వస్తుంది. బట్ వాళ్ళ ప్రమేయం కావాలి, ఆయా జిల్లాల్లో వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కానీ వాళ్ళ యొక్క స్ట్రాటజీలు కావాలి. అట్ ద సేమ్ టైం మీ ఫ్రెష్నెస్ కావాలి. కాంబినేషన్ ఆఫ్ దీస్ థింగ్స్ వర్క్స్ అవుట్ వెరీ వెల్ ఉన్న ఫీల్. కాబట్టి మీ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వాళ్ళ మీద ప్రెషర్స్ అలాగే మీ మీద ప్రెషర్స్ వస్తుంటాయి. ఏమొచ్చినా సరే కొంచెం నా ఫిలాసఫీని అడాప్ట్ చేసుకుంటూ అన్నీ అలా తీసుకుంటే అలాగేనండి ఓకే తప్పకుండా అంటాం. మనలో ఎవరైతే మీకు రోజు కాంటాక్ట్లో ఉంటారో వాళ్ళతో విషయాలు చెప్పాలి. కంప్లీట్గా చెప్పకూడదు, కన్స్ట్రక్టివ్గా తప్పు జరిగింది చెప్పాలి. కొంతమంది అన్నీ చెప్పేసుకుంటే మనం రిలీవ్ అయిపోతాం. ఒకటి, రెండు అవతల మొత్తం మీద బ్రెయిన్ పాడు చేసేస్తాం. ఈ రెండు చేయకూడదు. మీరు చెప్పడం ఏంటి ఉపయోగం? వాళ్ళు ఏం చేయలేదు కదా అక్కడి నుంచి. మనం సర్దుకుందాం, మ్యాక్సిమం మనం సర్దుకుంటూ మనం సర్దుబాటు చేసుకుందాం. విమెన్ ఉన్న వాళ్ళు చక్కగా అన్నయ్యగా మాట్లాడుతూ లేదు అన్నయ్య గారు అంటున్నాం, ఇంకోటి మరి మొత్తం డ్రాప్ అయితే లేదు మా దగ్గర మాట్లాడుతుంది. అట్లాగా మీరు కూడా లేదు బ్రదర్ అలా కాదని చెప్పి ఇట్లా సమయం పాటిస్తూ వాళ్ళ చేత ప్లీజంగా ఉంటూ వాళ్ళ దగ్గరే ఉంటూ వాళ్ళతో పాటే పనిచేస్తున్న ఫీలింగ్ ఇచ్చి వాళ్ళ మీదుగా వాళ్ళతో పాటే పనిచేస్తున్న ఫీలింగ్ మీరు ఇవ్వగలిగితే కనుక వాళ్ళు మిమ్మల్ని కాన్ఫిడెన్స్ తీసుకుంటారు. అండ్ అక్కడ కూడా మన వల్ల కాని ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఇన్ఫార్మ్ చేసి పరిస్థితి వర్స్ట్ అయిపోతుంది అని చెప్పాలి. అంటే ఒక రకంగా స్పైస్ మీరు అందరూ కూడా ఆనుకోవచ్చు ఏజెంట్స్. సో అలాగే వాళ్ళకి అనుమానం వచ్చింది అనుకోండి, మళ్ళీ అది ప్రమాదం. వాళ్ళు ఏంటంటే ఇంకొక పని చేస్తారు. పాలిటిక్స్ నేను ఈ మధ్య గ్రహించింది, నా దగ్గర చాలా నమ్మకంగా ఉన్నవాడు ఒక నాయకుడి స్టాఫ్ కూడా ఎప్పుడు ఎన్ని డబ్బులు పెట్టినా సరే ముట్టుకోదు. అలాంటి వ్యక్తి పాడైపోయాడు. ఎలాగంటే నా దగ్గరికి వచ్చే మనుషులు వాళ్ళు వెరీ క్లోజ్, వాడి మాట నేను వింటాను, ఏదైనా చెప్పచ్చు అన్న విషయం నమ్మకం. అలాంటిది దృష్టిలో పెట్టుకుని నువ్వు రాబాబు సదా నువ్వు కలుగుతాను వాడి ముందు వెళ్ళాడు. వాడి నుంచి డబ్బులు ఇచ్చి వాడిని పాడు చేసి వాడిని అది దూరంగా వెళ్ళిపోయేలా చేశారు. నాకు తెలుస్తుంది. అంటే బ్రైట్ చేసేస్తారు, మిమ్మల్ని అందరినీ పొల్యూట్ చేస్తారు. ఇది ఆనెస్టీని వాళ్ళ నిజంగానే బ్రేక్ చేస్తారు. సో అలాంటి విషయాలు చేసే మీకు తృప్తి లేకుండా పోతుంది. సో మనం కూడా మనం వాటిలా అయిపోతాం, అదే ధోరణిలో కొట్టుకుపోతుంది. మనకి ఏం మనం నేర్చుకోవాలి. కాబట్టి దానికి లొంగదు.